మేడం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మన మొదలులోకి నేను పెట్టగానే సార్ గారు బాగా పరిచయం కాబట్టి మాకు బంధువులు ప్లస్ తెలిసిన వాళ్ళు బాగా ప్రయత్నిస్తుండేవాళ్ళు. మరి మేడం గారు ఎక్కడ మీరు వెళ్ళినా ఆ స్కూల్లో అదే మేడం గారండి ఇక్కడ ఎంత అంకిత భావంతో పనిచేస్తారో అక్కడ కూడా మంచిగా పనిచేసి మంచి పేరు సంపాదించుకొని మీరు ఒకరిని ఇద్దరిని దత్తతగా మా దగ్గర తీసుకొని ఏమైనా పేద పిల్లలు నాలాంటి ఉంటారు కదా ఇక్కడ అది తీసుకొని వాళ్ళని కొద్దిగా కేర్ చేసి వాళ్ళని గైడ్ చేసి మీ పర్యవేక్షణలో మీరున్నంత వరకు వాళ్ళని కొందరన్నా తీసుకొని బాగా చేయండి. అదేవిధంగా లక్ష్మీ మేడం గారు విజయలక్ష్మి మేడం గారు రత్నపల్లిలో కూడా చిన్నపిల్లలు పేద పిల్లలు ఉంటారు వేసి వాళ్ళని ఎవరైనా పేద పిల్లల్ని తీసుకొని వాళ్ళ బాగోగులు కూడా చూసుకొని మంచిగా వాళ్ళని తీర్చి పైకి తేవాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా మరి ఉత్తమ ఉపాధి అవార్డు మరి తీసుకున్నటువంటి మన శ్రీని సార్ గారు నాకు కూడా చాలా సంవత్సరాల నుంచి తెలుసు. చాలా మంచి మిత్రుడుగా నేను సలహాలు కూడా నేను అడుగుతూ ఉంటాను. మంచి వ్యక్తి. మరి ఈరోజు జిల్లా స్థాయిలో అవార్డు తీసుకొని మన మండలం నుంచి ఇంకా టీచర్లో ఒకరిగా ఉన్నటువంటి సార్ కూడా మరి ఒకసారి కంగ్రాచులేషన్ తెలియజేసి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సార్ కూడా ఇంకా ఇంకా పై అంకెలు పెరగాలని ఆశిస్తూ ఈ అవకాశం చేసి అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సన్మాన కార్యక్రమాన్ని మనం ముందుకు పెట్టుకోబోతున్నాం. ఈ సందర్భంలో ఒక 2 అంశాలు ఇస్తాం. చెప్పే విషయాలు వినండి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. రెండే విషయాలు ఉన్నాయి. ఒకటి మన భారతదేశంలో ఆధ్యాత్మిక దేశంలో దేవుడు ఉన్నాడు అనేది ఐడియలిజం, ఆధ్యాత్మికవాదం ఒకటి, ప్రకృతివాదం ఒకటి. ఆ రెండే ఉండేది. కానీ ఆధ్యాత్మికవాదం అంటే భగవంతుడు ఉన్నాయని నమ్మడము, ఎక్కడైనా దేవుడిని ఏదో ఒక రూపంలో రాయి కావచ్చు, చెట్టు కావచ్చు, గుడి కావచ్చు, దండం పెట్టుకోవడము, ఆ భయంతో బతకడం, ఆ భయం ఉండి జాగ్రత్తగా ఉండడం. లేనప్పుడు దేవుడు శిక్షిస్తాడు అనేది ఒక సత్యం. రెండోది ప్రకృతివాదం. ప్రకృతి అనేటువంటిది మనం ఉగాది పండుగ వస్తే ఖచ్చితంగా ఊరికే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర తాగుతారో లోటమని ఉంటారు. మనకు ఎమ్మడే కనిపిస్తుంది, బాగు చిక్కిది వస్తుంది, చెట్లన్నీ చిక్కిస్తాయి. అట్లా అది ప్రకృతివాదం. ఇప్పుడు ఇష్టం వచ్చి చెట్టు కొట్టడము అట్లా ఇట్లా చేయడంతో ఏమొస్తున్నాయి? సునామీలు వస్తున్నాయి, కథనం వస్తుంది. అవన్నీ నుంచి ప్రకృతి కక్ష తీర్చుకుంటోంది. ఒక కాశ్మీర్ అట్లా ఒకవైపు ఒకసారిగా మంచి వర్షాలు పడితే పెద్ద పెద్ద కొండలు ఇదిగొచ్చి ఇట్లా ఉన్నకాడికి వచ్చి ఒక కొండ వచ్చి పడితే ఏమైంది? అందరం తెచ్చుకుంటాం. అటు తెచ్చిపోయిన సందర్భాలు నిన్న మొన్న కూడా ఉన్నాయి. అంటే ప్రకృతిని మనం గౌరవంగా చూడకపోతే ప్రకృతి వికటిస్తుంది. ఆ 2 వాదాలు కాదని 3వ వాదం కొత్తగా వచ్చింది. అది మొదటిష్టపు వాదం. కనీసం నేను టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి 83లో పూర్తి చేసి 84 వచ్చేటప్పటికీ నాకు కనపడ్డ వాదం అదే. అంటే ఎక్కడికక్కడ నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మాట, అది విన్నప్పుడు ఆ మాట, వాడి కాడికి విన్నప్పుడు ఈ నుంచి చెడ్డ, ఇంటి కాడికి వచ్చినప్పుడు వాడిని నుంచి చెడ్డ, అందరి కాడికి నేనేం మంచి అనిపించుకోవాలా, దాటుకొని పోవాలా. అది తప్పుడు వాదం, వ్యవహారిక సత్తావాదం అంటారు. దానికి ఒక బ్లాక్ మార్కిజం అని ఒక పేరు పెట్టారు. నేను టీచర్ ట్రైనింగ్ లో కూడా కేదాసం పెట్టి దాంట్లో ఆ వ్యవహారిక సత్తావాదం గురించి చెప్పినారు. ఇదేమో ఇదే అనుకుంటాను. మళ్ళా అర్థమైంది. 41 సంవత్సరాలు అయినటువంటి ఈ సమయంలో ఇది ఎంత తప్పుడు వాదము. అది లౌక్యం, జనాల్లో కలిసి నడుచుకోవడానికి లౌక్యం వాడాలి. కానీ ఒకరి మీద ఒకరికి చెప్పుకోవడము, దాన్ని ఆనందము వినడము, అది తప్పుడు వాదం. దాని యొక్క ఫలితము చాలా ఘోరంగా ఉంటుంది అనేటువంటిది కొన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి ఈ చెట్టుకు భయపడాలా? భగవంతుడికి భయపడాలా? ప్రకృతికి భయపడాలా? చెట్టు కొట్టడం కాదు, చెట్టు నాటడం నేర్చుకోవాలి. భగవంతుడు అనేది ఉన్నాడు, మంచి చెడ్డ జరుగుతుంది. ఇప్పుడు నేను ఇంకా రేపు సంవత్సరం జూన్లో రిటైర్డ్ అవుతాను. ఈ 41 సంవత్సరంలో కనీసం 20 మంది హెడ్ మాస్టర్ల దగ్గర పనిచేసినాం. కానీ ఆ 20 మంది హెడ్ మాస్టర్లో కనీసం 10 మంది హెడ్ మాస్టర్లు ఎటువంటి వాళ్ళు తెలుసా? పూర్తిగా మందుసాము అంటే తాగడము, 1వ తేదీ బడికి రావడం, మళ్ళా 31వ తేదీ వస్తుంది బడికి. ఆడొచ్చే సార్ జీతం రాలేదని చెప్పని 300 రూపాయలు నాకు చేపిస్తాడు. జీతం రాలేదని చెప్పడానికి 300 నాకు లంచం. కానీ నేను అట్టే చెప్తానని అట్టే చెప్పేవాడిని. అందుకని అటువంటి వాళ్ళతో ఒక ఆయన అయితే కాకి ఒకటి నీళ్ళ పోయినట్టే నేను పంచోడుకుతాను. పిల్లలతో తప్పటి పడుతుంది. నేను మొట్టమొదట పోయినటువంటి బిడ్డది మొట్టమొదట పోయిన స్కూల్లో ఆడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు వాళ్ళ బాబాయ్ టీచర్
వాళ్ళ కూతురు టీచర్, భార్య జీతము ఖర్చు అయిపోద్ది, కూతురి జీతము ఖర్చు అయిపోద్ది. వినాలా విషయం ఏంటి అనేది. బడి అంటే ఎట్లుంటుంది, ఐవాజ్ అంటే ఎట్లుంటుంది అనే దానికి ఆయన జీతం పోద్ది, బిడ్డ జీతం పోద్ది, భార్య జీతం పోద్ది. లాస్ట్ తాగి బదులోనే చచ్చిపోయారు. బదులోనే చచ్చిపోతే మేము ఫోన్లు చేసి ఆయనకు అంత్యక్రియలకు వాటికి ఏర్పాటు చేస్తాం. ఇంకొక మనిషి సంతకం చేస్తా అంటాడు, ఇటు సంతకం తీసుకోపోదా అంటే ఆయన వాడు సంచి పెట్టుకొని పోతే బోటికాడిని ఒంటికి వస్తాడు. చూడండి, ఇంత ఘోరమైనటువంటి ప్రధానోపాధ్యాయుల దగ్గర పనిచేసినాం, అటువంటి హెడ్ మాస్టర్ల దగ్గర పనిచేసినాం. అటువంటిప్పుడు ఒక అవకాశం ఇచ్చినాడు. అర్జున్ రావు అనేటువంటి ఒక వ్యక్తిలో ఒక అదే భగవంతుడు మనకు ఏమిస్తాడంటే, మనం అడిగింది వాడు మనకు కావాల్సింది ఇస్తాడు, మనకి ఏం కావాలో అది ఇస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఈ పొద్దు మీరు ఒక పాఠశాలలో పోతే ఇంతమంది పిల్లలు కూడా ఉన్నారు. చాలా పాఠశాల, నేను నర్సనపల్లి పాఠశాలలో పనిచేస్తుంటే మొదటి రాజని 8వ సార్లు వచ్చినాడు. ఆ నుంచి చక్కగా ఒక్కొక్క క్లాస్ చూసుకుంటూ వచ్చినాడు. చివరిలో ఫిఫ్త్ క్లాస్ నా రూమ్లోకి వచ్చానే డైరెక్ట్గా ఆయనే మాట్లాడు, సార్ ఇంతమంది పిల్లలు నేను ఏడ చూడలేదు, ఒక క్లాసులో ఉన్న పిల్లలు ఆ స్కూల్ అంతా కలిసి ఉంటారు, మీకు ఏం కావాలో చెప్పాలి. అప్పటికే మేము చాలా ఇబ్బంది పడతాను, ప్రయోజనం కూడా ఏర్పాటు చేయండి సార్ అన్నాం. ఆయన ఆ విధంగా చూసినాం. కాబట్టి మీకు ఇప్పుడు ఒక మంచి అవకాశం, ఒక ప్రధానోపాధ్యాయునిగా నేను తాగుబోతుంది కాదు. తాగే హెడ్ మాస్టర్లు చాలా మందిని చూసినా వాళ్ళతో ఇబ్బంది ఉన్నాం. ఇప్పుడు మాకు తాగుడు అలవాటు లేదు, కనీసం బిడి తాగే అలవాటు లేదు. కొంతమంది బిడి మీద బిడి తాగుతారు, చెడు అలవాటు లేవు. నాకే కాదు, టీచర్లు కూడా లేవు. అందరం కూడా స్వచ్ఛంగా ఉన్నాం. టీచర్ మనం మంచి జెనెటిక్ ఎవరికి వాళ్ళు వీలైన వరకు శ్రీదేవి ఉండింది, హిందీ మేడం.